డిసెంబర్ 25th ఈ డేట్ మార్క్ చేసుకోండి. ఎందుకంటే చాలా సినిమాలు వస్తున్నాయి. చాలా సినిమాల్లో శంబాలా కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఒక ఈరోజు సినిమా చూడాలన్నా లేకపోతే సినిమా చూడాలి ఆడియన్స్ అంటే ట్రైలరో టీజరో ఇంపాక్ట్ చేస్తుంది. ఆ ట్రైలరో టీజరో ఇంపాక్ట్ చేసే థియేటర్కి తీసుకెళ్తుంది ఆడియన్స్ని. సో జెన్జీ అంటున్నారు, మామూలు ఆడియన్స్ అంటున్నారు, జెన్జీ కిడ్స్ చూడంటున్నారు. ఏది ఏమైనా కూడా జెన్జీ కిడ్స్ కానీ ఎవరైనా కూడా ట్రైలర్ చూస్తే ఇమ్మీడియట్గా థియేటర్కి వెళ్తున్నారు, ఎలా ఉండబోతుంది అన్నారు. ఒక మంచి కథ అయితే చెప్పబోతున్నారు, కొత్త వరల్డ్లోకి అయితే తీసుకెళ్ళిపోతున్నాడు ఆది సాయి కుమార్. శంబాలా 25th వస్తుంది. చాలా సినిమాలు వస్తున్నాయి, వస్తున్నా కూడా శంబాలా అయితే ట్రైలర్ చూడండి. చూసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు కూడా శంబాలా వరల్డ్లోకి వెళ్ళిపోతారు. సో మనతో పాటు ఆది ఉన్నారు. ఆది నాయుడు తెలుసుకుందాం, శంబాలాలో ఏం చేశారు, ఎలా ఉండబోతుంది అనేది. హాయ్ ఆది. హాయ్ అండి, హౌ ఆర్ యు? ఫైన్. చాలా బిజీగా ఉన్నట్టున్నారు. నిన్నే ప్రీ రిలీజ్ అయింది, సో బాగా జరిగిందండి. అందరూ కూడా చాలా హార్ట్ఫుల్గా మాట్లాడారు. అండ్ ఎస్, సో నిన్నే నాని గారి చేతుల మీదుగా రిలీజ్ ట్రైలర్ ఒకటి రిలీజ్ చేసాం, మిస్టికల్ ట్రైలర్. సో నాని గారు ఆ ట్రైలర్ చూసి, సో ఇలాంటివి థియేటర్లో బాగా వర్కౌట్ అవుతున్నాయి, చాలా బాగుంది ట్రైలరు, ఇలాంటి థియేటర్లో బాగా వర్కౌట్ అవుతుంది. సో ఆదికి ఒక సినిమా ఒక వన్ హిట్, ఏ యాక్టర్కైనా ఒక మంచి ఆర్టిస్ట్కి ఒక హిట్ పడితే చాలు, మళ్ళీ వాళ్ళు బ్యాక్లోకి వచ్చేస్తారు, మళ్ళీ వాళ్ళకి ఇదైపోతుంది. సో అలా ఒక ఎంకరేజింగ్గా ఆయన చెప్పడం, అండ్ ట్రైలర్ చాలా బాగుంది అని రెస్పాన్స్ రావడం, అందరూ కూడా చాలామంది మెసేజెస్ చేశారు. సో మంచి ఫీడ్బ్యాక్ ఉందండి ట్రైలర్కి. ఎందుకు అది చాలామంది ఈ సినిమా ఆదికి మంచి ఇట్టుపడాలని చాలామంది కోరుకున్నారు, హార్ట్ఫుల్గా కోరుకుంటున్నారు. చాలామంది హీరోలు కానీ చాలామంది డైరెక్టర్లు కానీ. ఎందుకు ఇండస్ట్రీలో ఆదికున్న మంచితనమా, లేకపోతే నాన్నగారికి ఉన్న మంచి పేరా, లేకపోతే మీ ఫ్యామిలీకి ఉన్న లెగసీనా, ఎట్లా ఇవన్నీ కలిసి ఆదికి ఒక మంచి ఇట్టుపడాలి, చాలా రోజులు ఒక హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు ఆది. అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలామంది అడిగితే ఆదికి ఒక గిట్టుపడాలరా అంటారు. ఏంటి ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిన నాన్నగారు కానీ మీది కానీ మీ ఫ్యామిలీ మంచితనం అంటారా? అంటే అండి, ఇప్పుడు డాడ్ తాతగారు వీళ్ళందరికీ ఒక నేమ్, ఒక గుర్తింపు ఇండస్ట్రీలో, వాళ్ళు ఈ ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నారు. నేను కూడా అంటే వాళ్ళు నమ్ముకుంటున్నారు, వాళ్ళు కష్టపడారు, వాళ్ళు స్ట్రగుల్స్ అయ్యారు, వాళ్ళు అప్స్ అండ్ డౌన్స్ చూశారు. డాడ్ కూడా అప్స్ అండ్ డౌన్స్ చూశారు, మళ్ళీ స్ట్రగుల్ అయ్యారు, మళ్ళీ ఇప్పుడు ఆయన చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు ఆర్టిస్ట్గా. నేను కూడా ఇండస్ట్రీని నమ్ముకునే ఉన్నాను. నేను వాళ్ళని చూసి నేను యాక్టర్ అవ్వాలని వచ్చి పొద్దున మార్నింగ్ 4 o'clock లేచి ట్రైనింగ్ చేసుకొని, మళ్ళీ క్లాసులకి వెళ్ళి, మళ్ళీ ఫైట్ క్లాసులకి వెళ్ళి, మళ్ళీ వచ్చి మళ్ళీ డ్యాన్స్ క్లాస్కి వెళ్ళి, మళ్ళీ ఈవినింగ్ కాకరాల మాస్టర్ దగ్గరికి వెళ్ళి డైలాగులు నేర్చుకొని మళ్ళీ పడుకొని, ఇలా ఒక 6-7 years నా లైఫ్ అంతా సాక్రిఫైస్ చేసిన సినిమాలకే. ఓకే. సో దీన్ని నమ్ముకునే ఉన్నా. దీని నుంచి బయటకు వెళ్ళి ఇంకేదైనా చేయాలన్నా కూడా మనకి తెలియదు. సో దానికోసం అట్ ది సేమ్ టైం నాకు డాడీకి ఉండే గుడ్ విల్, మెయిన్గా డాడీకి ఉండే గుడ్ విల్, ఆయన అంటే అందరూ ఇష్టపడతారు, అందరికీ ఆయన అంటే ఇష్టం, ఆయన అందరితో బాగుంటారు. సో అదే నాకు కూడా అదే వచ్చింది. నేను అందరితోనూ జాలీగా ఉంటాను, అందరూ బాగుండాలని కోరుకుంటాను అది. సో ఆటోమేటిక్గా అందరూ కూడా నాకు మంచి సినిమా పడితే బాగుంటుంది, ఆదికి మంచి హిట్ పడితే బాగుంటుంది అని అంటున్నారు. అండ్ సో ఈ టీజర్, ఈ ఫస్ట్ మేము ఇది సైకిల్లో ఒక స్టిల్ ఉంటుంది, నా బర్త్డేకి రిలీజ్ చేసాం. ఆ స్టిల్ దగ్గర నుంచి మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసాం. ఆ మేకింగ్ వీడియో తర్వాత మా టీజర్కి తర్వాత టీజర్ రిలీజ్ అయిన తర్వాత ఇండస్ట్రీలో అందరూ సపోర్ట్ చేశారు. తర్వాత ట్రైలర్ ఎప్పుడైతే ల్యాండ్ అయిందో చాలా మంచి రెస్పాన్స్. సో ఓవరాల్గా అందరూ కూడా వన్ బై వన్ నచ్చి ఈ సినిమా ఆది మళ్ళీ ఒక మంచి సినిమాతో రాబోతున్నాడని సపోర్ట్ స్టార్ట్ అయింది. కంటెంట్ కూడా బాగుండడంతో నాకు హిట్ పడితే బాగుంటుందని ప్రేక్షకులు కూడా స్టార్ట్ అయింది. హోప్ఫుల్లీ సో మీరు చెప్పినట్టు డాడ్ గుడ్ విల్ అండ్ మై గుడ్ విల్, అట్ ది సేమ్ టైం సినిమా కంటెంట్ కూడా బాగుండడంతో చాలా డిఫరెంట్గా ఉండడం, అదొక డిఫరెంట్, మీరు చెప్పారు ఒక వరల్డ్, ఒక మిస్టికల్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతున్నాం కాబట్టి ప్రేక్షకులు కూడా నాకు ఇది ఏదో ఒక కంబ్యాక్ హిట్ పడేలా ఉంది అనే ఒక హోప్ ఉంది. అది ఒక హోప్ ఇచ్చింది, మా ఫ్యామిలీకి కూడా ఒక హోప్ ఇచ్చింది. ఎందుకంటే నా సక్సెస్ కోసం నాన్నగారు కానీ మా వైఫ్ కానీ అందరూ వెయిటింగ్. సూపర్. ప్రభాస్ గారు ఈ సినిమా సక్సెస్ అనేది మనం త్రివిక్రమ్ గారి డైలాగ్ ఉంటుంది, అద్భుతం జరిగే ముందు దాన్ని కనిపెట్టక్కర్లేదు, జరిగిన తర్వాత ఎవరు మాట్లాడుకోక్కర్లేదు. అలాగే ఈ సినిమా స్టార్టింగ్ దగ్గర నుంచి కూడా మీకు గుడ్ థింగ్సే జరుగుతున్నాయి. ప్రభాస్ గారు టీజర్ లాంచ్ చేసింది, ట్రైలర్ లాంచ్ చేసింది ప్రభాస్ గారు. అలాగే అందరూ చాలామంది సపోర్ట్ చేశారు. నాకు తెలిసి ప్రభాస్ గారు టీజర్ లాంచ్ చేయడానికి ఏంటి రీజన్, ఏంటి ప్రత్యేకించి రీజన్ ఎక్కడ ఉంది? ఆయనకి మీకు ఎక్కడో చిన్న కనెక్షన్ ఉంది, బాహుబలి కనెక్షన్. ఎక్కడ జరిగింది ఏంటది? ఏం లేదండి, బాహుబలి సినిమా నేను విశ్వనాథ్ ఎక్కడో చూశానండి నైట్ థియేటర్కి వెళ్ళి చూశాను. సినిమా అయిపోయింది, నాకు ఫస్ట్ విజువల్ నుంచి నాకు మైండ్ బ్లాక్ అయిపోయాను. నేను
ఎప్పుడైతే ఆ వాటర్లో వాటర్ ఫాల్ సీక్వెన్స్ ఉందో దానికే నేను బ్లాక్ అయిపోయాను. అంటే ఏంటిది ఇలా ఉంది విజువల్స్ అని. నెవర్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా అనే ఫీల్ వచ్చింది నాకు. అది నాకు ట్రైలర్ తీసుకొచ్చింది. బట్ ఓవరాల్గా బాహుబలి చూసినప్పుడు అది తీసుకొచ్చింది నాకు. కట్ చేస్తే సినిమా అయిపోయింది. అక్కడ చాలామంది వచ్చి సినిమా బాగాలేదన్నా మీకు నచ్చిందా అని అడిగారు. సినిమా బాగాలేదన్నారా? "ఆ, సినిమా బాగాలేదు మీకు నచ్చిందా అని అడిగారు. ఓకే. లేదు బాగుంది ఏంటన్నా ఎండింగ్ అలా ఉంది, ప్రభాస్ గారినేమో కొంచెం డౌన్ అయిపోయినట్టు చూపించారు, ఇలాగా కొంచెం మాట్లాడారు. ఇంత అద్భుతమైన సినిమా ఇంక దీని మించి ఎవరు తీయగలరు నాకేం అర్థం అవ్వాల. మార్నింగ్ లేచాను, లేచిన తర్వాత 7 o'clock 8 o'clock లేచాను. లేచిన తర్వాత మొత్తం చాలా డివైడెడ్ టాక్ చెప్తున్నారు. ఏంటి మనం చూసింది బాహుబలేనా, ఇది వీళ్ళు చెప్పే టాక్ వేరేనా, లేకపోతే మనం చూసిన సినిమా తప్పుగా చూసాము, మనం ఏమన్నా తప్పుగా అని చెప్పి ప్రసాద్స్లో బుక్ చేసుకుని PCXకి వెళ్ళి చూసా. మొన్న చూసిన దానికంటే ఇంకా ఎక్స్ట్రాడినరీగా నచ్చింది నాకు. ఇంటికి వెళ్ళి ప్రభాస్ గారికి కాల్ చేశా. వంశీ గారు కాల్ చేస్తే పక్కనే ప్రభాస్ గారు ఉన్నారు. టక్కని ప్రభాస్ గారు ఎత్తుకున్నారు, లైన్లోకి వచ్చారు. వచ్చి చెప్పు డార్లింగ్ అంటే, అన్న సినిమా చూసాను అదిరిపోయింది, ఇట్ విల్ బీ ది సెన్సేషనల్ హిట్ ఇన్ ఇండియన్ సినిమా అనిపిస్తుంది నాకు, అలా ఉంది ఈ సినిమా అని. ఈ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకంటే ఆయనకి ఫీడ్బ్యాక్ వస్తూ ఉంటుంది కదా, కొంచెం ఆయన ఆ టెన్షన్ పడ్డారు డివైడ్ రిపోర్ట్ ఏమైనా వచ్చేసిందేమో అని. ఎప్పుడైతే అది చెప్పడామో ఆయన హీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో దిస్ ఈస్ ద క్యూట్ ఎక్స్చేంజ్ వీ హ్యాడ్ విత్ ప్రభాస్. ఐ పర్సనలీ ఓకే. హ్యాడ్. ఓకే సార్. బాహుబలికి అన్ని ప్లేస్ల నుంచి మంచి టాక్ ఉంది. మన తెలుగు దగ్గర స్టార్టింగ్లో చిన్న డివైడ్ టాక్ ఉంది. అది కూడా ఫస్ట్ అయితే ఫస్ట్ డే ఫ్యామిలీ స్టార్ట్ అయిపోయాయి. ఫ్యామిలీ నుంచి అద్భుతమైన రిపోర్ట్ స్టార్ట్ అయిపోయింది. ఇది కూడా రాజమౌళి గారు ఒకసారి చెప్పారు. ఓకే సార్. వచ్చేటప్పటికి రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్లో తమ్మన్ కానీ, కిరణ్ అబ్బవరం, అనిల్ రావుపూడి గారు, ప్రియదర్శి ఒక రేంజ్లో లేరు. గెస్టులు కూడా బాగా వచ్చారు. అంతా నాన్నగారిని మిమ్మల్ని పొగుడుతున్నారు. విత్ ద రిలేషన్ ఆఫ్ నాన్నగారు ఎలా ఉంటారు, ఒక సినిమా హిట్ అయితే ఎలా మాట్లాడతారు, సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆయన పాపం సినిమా హిట్ అవ్వాలి. నేను కూడా నాన్నగారితో చాలాసార్లు మాట్లాడాను. క్షుణ్ణంగా ప్రతిదీ ఎందుకు బాగాలేదు ఏంటి అని క్షుణ్ణంగా అడుగుతారు. బాగోపోతే తక్కువ చెప్తారు, బాగుంటే ఎక్కువ చెప్తారు. అటువంటిది నాన్నగారు మీకంటే కూడా నాకు తెలిసి ఈ సినిమా హిట్ కోసం ఆయన ఎక్కువగా వెయిట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది మీరు ఇందాక చెప్పినట్టు. ఆయన ఏంటి సార్ చాలా స్టార్టింగ్ దగ్గర నుంచి వాయిస్ ఓవర్ దగ్గర నుంచి ఈ స్టోరీ విన్న తర్వాత హుస్సేన్ సాగర్లో బోట్లో ఇంటర్వ్యూ చేశాడు ఆయనే. ఆయన తర్వాత ఈ సినిమా మీద ఆయనకున్న నమ్మకం అండి, గట్ ఫీలింగ్. చాలా సినిమా చేసున్నారు, పెద్ద పెద్ద బ్లాక్ బస్టర్లు చేస్తున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఫస్ట్ కాపీ చూసిన తర్వాత ఆయన గట్ ఫీలింగ్ ఏంటి, ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో ఎప్పుడైనా షేర్ చేసుకున్నారా? లేదండి, ఆయనకి హీ అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. 60 years 50 years యాజ్ అన్ యాక్టర్. అన్నీ నా సక్సెస్ కూడా చూశారు ఆయన, నా ఎర్లీ సక్సెస్ చూశారు. తర్వాత నేను కొంచెం డౌన్ అయ్యాను, ఆయన కూడా కొంచెం అదొక చిన్న బాధ ఉండిపోయింది. అంటే ఆదికి మంచి టాలెంట్ ఉంది, ఆదికి మంచి సినిమా పడితే బాగుంటుంది అని ఆయన వెయిటింగ్. ఎప్పుడైతే ఈ సినిమాకు పాజిటివ్ రిపోర్ట్ వచ్చిందో, అంటే ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను, బాగా వస్తుంది అన్న, బాగా తీస్తున్నారు డైరెక్టరు, అనుకున్నట్టు తీస్తున్నాము, బడ్జెట్ కూడా బాగా పెడుతున్నారు, ఇది నా నార్మల్ యూజువల్ ఫిల్మ్స్ కంటే కొంచెం ఎక్కువ అవుతుంది, ఇవన్నీ చెప్తూ ఉన్నా. సో ఆయనకి స్లోగా బిల్డ్ అయింది. అది బిల్డ్ అయ్యి వాయిస్ ఓవర్ చెప్పారు. నేనే అడిగా, నాన్న నువ్వు చెప్తే బాగుంటుంది వాయిస్ ఓవర్. ఓపెనింగ్ సీక్వెన్స్ ఆఫ్ ద ఫిలిం ఆయన వాయిస్ ఓవర్తో స్టార్ట్ అవుతుంది. సో ఆ వాయిస్ ఓవర్ కానీ అంట, సో ఎండింగ్ కూడా ఆయన వాయిస్ ఓవర్తోనే ఎండ్ అవుతుంది. సో ఇవన్నీ నువ్వు ఉండాలి, ఈ కథకి నువ్వు చెప్పాలి, వాయిస్ ఓవర్ చెప్పాలంటే ఓకే చెప్తానని చెప్పారు. చూశారు విజువల్స్, బాగా నచ్చింది. తర్వాత మొన్న రీసెంట్గా ఒక ప్రొడ్యూసర్ సినిమా చూసి డాడీకి కాల్ చేసి, ఇది హిట్ ఫిల్ము, ఆదికి ఇది హిట్, షూర్ షాట్ హిట్, ఆదికి మంచి సినిమా అవుతుంది, దీని ఎంత ప్రమోట్ చేస్తే అంత బెస్ట్, ప్రమోషన్స్ బాగా చేయండి అని చెప్పారు. డాడీ కూడా అది ఎప్పుడైతే అది విన్నారో ఈ ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా ఎక్సైట్ అయిపోయారు. అంటే ఒక డిస్ట్రిబ్యూటరు, ఆయన నోటెడ్ డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసర్గా మంచి సినిమాలు చేస్తున్నాడు, ఆయన సినిమా చూసి హిట్ ఫిల్మ్ చెప్పడం అనేది మంచి విషయం. సో అప్పుడైతే అది చెప్పారో ఇంకా డాడ్ కూడా ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. అంటే ఆయన రోజులుగా ఆయన వెయిటింగ్. ఆయనకి ఈ మధ్య సరిపోదా శనివారం కానీ లేకపోతే కే ర్యాంపులు అని ఏదైనా నేను ఫోన్ చేస్తాను రిలీజ్ అయిన రోజు, కాల్ చేసి, నాన్న ఇలాగా సినిమా చాలా బాగుంది అంటున్నారు, మంచి హిట్ పడింది నీకు అంటే, ఆయన అంటారు, నాకేముందరా నేను అన్నీ అచీవ్ చేస్తాను, నీకు మంచి సినిమా పడాలి, నీ సక్సెస్ కోసం నేను వెయిటింగ్, నీకు మంచి సినిమా పడితే నాకు హ్యాపీ అని డాడీ చెప్తారు. సో నాకు అది ఉండిపోయింది. నాన్నకు కూడా ఇంకా రిలాక్స్ చేయాలి, నాన్న ఎక్కువ స్ట్రెస్ పడుతున్నారు నా విషయంలో ఉంటుంది కదండి. సో ఆల్మోస్ట్ 10 చాలా రోజులు అయిపోయింది, ఇన్ని రోజులు ఉండకూడదు, బట్ ఎక్కడో మిస్ అవుతూ వచ్చాం. అండ్ హోప్ఫుల్లీ December 25th అది అవుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం అందరికి కూడా, నిన్న వచ్చిన వాళ్ళందరూ కూడా
నాకు ట్రావెల్ ఉంది, నాన్నకో ట్రావెల్ ఉంది, కొంచెం తమనన్న ఉన్నారు. తమనన్న నేను ఈ మధ్యకాలం క్రికెట్ ఆడుతాం కలిసి, ఆయనతో రోజు కలుస్తూ ఉంటాం, టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం. ఆయన, నేను, అశ్విన్. సో ఆయన రావడం, ఆయన విష్ చేయడం, ఆయన విషెస్ చెప్పడం వాజ్ గ్రేట్. అలానే కిరణ్ గారు ఈ ట్రైలర్ ఫస్ట్ రిలీజ్ అయిన దగ్గర నుంచి, టీజర్ రిలీజ్ అయిన దగ్గర నుంచి చాలా బాగుంది అన్న, బాగా ప్రమోట్ చేయండి, ఈ సినిమా బాగుంది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ట్రైలర్ చాలా బాగుందని చెప్పాడు. కిరణాపురం. ఆ. సో ఆయన కూడా మా డాడీకి బాగా క్లోజ్. సో ఆయన అనిల్ గారు ఎప్పుడు నా వెల్ విషర్. డాడీ ఫస్ట్ ఫిలిం పటాస్ దగ్గర నుంచి డాడీ అంటే చాలా ఇష్టం. సో అనిల్ గారు కానీ, అలానే ప్రియదర్శి కానీ, అందరూ, నేను వచ్చిన వాళ్ళందరూ ఆ విశ్వప్రసాద్ గారు సినిమా చూశారు, పీపుల్స్ మీడియా. ఆయన చెప్పారు నేను ఈవెంట్లో కూడా, 3 weeks బ్యాక్ ఆయన సినిమా చూశారు, ఆయనకి నచ్చింది సినిమా. సో ఆయన హీ థింక్స్ దట్ దిస్ విల్ బీ ఏ హిట్ ఫిల్మ్. సో విశ్వప్రసాద్ గారు కానీ, మైత్రి శశి గారు కానీ, రవి గారు వచ్చారు, మైత్రి నవీన్ గారు వచ్చారు, సార్ నవీన్ గారు వచ్చారు. సో మంచి, నిన్న ప్రీ రిలీజ్లో చాలా మంచి గెస్ట్లు వచ్చారు. అందరూ మనం అంటే ఇష్టం. మనోజ్ గారు కూడా వచ్చి, అద్భుతమైన డైలాగ్ చెప్పి వెళ్ళాడు. ఆయన వచ్చి ఆయన కూడా బెస్ట్ విషెస్ చెప్పేసి వెళ్ళారు. సో ఇలా అందరూ ఎవరు వచ్చినా కూడా ఎవ్రీబడి వాంటెడ్ ది ఫిలిం టు వర్క్ ఫర్ మీ, వర్క్ ఫర్ మై డాడ్. సినిమా కూడా వాళ్ళకి నచ్చి, ట్రైలర్ నచ్చి, అందరూ అది కూడా కలిపింది ఆ ఫ్యాక్టర్ కూడా. ఇప్పుడు మేమెంత ఇది ఉన్నా అది ఎక్సైట్ చేయకపోతే, అల్టిమేట్గా కంటెంట్ ఎక్సైట్ చేయకపోతే అవును. ఇంత సపోర్ట్ కూడా ఉండదు. సో ఒక విధంగా మంచి హిట్ పడాలని ఉన్నారు. ఈ సినిమా ఎందుకో అది కొడతాడని చెప్పి డాడీకి కూడా సపోర్ట్ చేయాలని చెప్పి అందరూ ఒకసారిగా వచ్చి సార్ కలిసి వస్తే అన్నీ కలిసి వస్తాయి సార్. సార్ ఇది అనుకున్నదే ప్రతి వాళ్ళు అడిగిందే. మధ్యలో ఫ్లాప్ అవుద్దని తెలిస్తే ఏ హీరో చేయరు, ఏ డైరెక్టర్ చేయడు, ఏ ప్రొడ్యూసర్ చేయడు. ఇది సినిమా ఫ్లాప్ అవుద్దని ఎవరు చేయరు. బట్ ఇక్కడ స్టోరీలో సెలక్షన్లో లోపమా, లేకపోతే అది ఫాస్ట్గా చేసేయాలి, ఖాళీగా ఉండకూడదు, మనం ప్రతిరోజు షూటింగ్ వెళ్ళాలి, 2 days తర్వాత షూటింగ్ వెళ్ళిపోవాలి, మన కాల్ షీట్లు బిజీగా ఉండాలనే ఉద్దేశంతో కొన్ని అటెంప్ట్ చేసేస్తూ ఉంటాం. లేకపోతే జాబ్ సాటిస్ఫాక్షన్ అంటారు. ఈ ప్యాటర్న్లో మొహమాటాలకు పోయి కొన్ని ఒప్పుకుంటాం. నాలాంటి వాడు ఎవడో మంచి కథ చెప్తాడు, ఎగ్జిక్యూషన్ సరిగ్గా ఉండదు. ఈ ప్యాటర్న్లో కొన్ని కథలు ఒప్పేసుకుంటారు హీరోస్. ఈ ప్యాటర్న్లో వచ్చిన ఇదేనా బుర్ర కథ కానీ, తర్వాత మీరు కొన్ని తీసి కానీ ఈ ప్యాటర్న్లో కొన్ని సినిమాలు వచ్చినాయి. మీరు వినేటప్పుడు కానీ కథ స్ట్రైకీగానే ఉంటుంది, ఎగ్జిక్యూషన్లో ఫెయిల్ అవ్వచ్చు. అది అల్టిమేట్గా హీరో కథలోనే పడుతుంది. ఈ గ్యాప్ ఎక్కడది? ఏదైతే ఉందో సర్టెన్ గ్యాప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎగ్జిక్యూషన్ దగ్గర బుర్ర కథ సినిమా, ఒక మనిషి 2 బ్రెయిన్స్తో పుట్టడం అనేది మంచి వెరీ కథ. ఎక్సైటింగ్ ఎక్సైటింగ్ పాయింట్. కథ దానికి మంచి ప్రీ బజ్ వచ్చింది ఆ సినిమాకి. మంచి ట్రైలర్, టీజర్కి అంతా మంచి బజ్ వచ్చింది. బట్ ఎక్కడో సినిమా కనెక్ట్ అవ్వాల, కొన్ని అవేగా వెళ్ళిపోయి అదంతా ఇంకా బెటర్గా చేసి ఉండొచ్చేమో అనిపించింది. ఎంటర్టైన్మెంట్ మీద వెళ్ళిపోయాము. ఎంటర్టైన్మెంట్, యాక్షన్, ఎమోషన్ అంతా ఇంకా కొంచెం డిఫరెంట్గా చేసి ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండు సినిమా. బట్ ఆ సినిమా ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ సేఫే, ఎందుకంటే బిజినెస్ అయింది, డిజిటల్ అయింది, శాటిలైట్ అయిపోయింది. జీ వాళ్ళకి మంచి రేటుకి అమ్ముకున్నారు అప్పట్లో ఆ సినిమా బుర్రకథ. సో నాకు ఏమైపోయిందంటే అండి, ఇలాంటి ఫిల్మ్స్ ఇప్పుడు తీస్మార్ ఖాన్ ఉందండి. తీస్మార్ ఖాన్ సినిమా ఆన్ పేపర్ బాగా ఎక్సైట్ చేసింది, డైరెక్టర్ బాగా తీసాడు, ఆ మేకింగ్ అంతా బాగుంటుంది మన ఇదంతా. బట్ ఎక్కడో ఆ పాయింట్ ఓవరాల్గా నేను పోలీస్ అవ్వడం అనేది ఎక్కడో నాకు ఫస్ట్ ఆర్టిఫిషియల్ అనిపించింది జనాలకి. అంటే అది న్యాచురల్గా లేదు, అది కొంచెం అదొకటి అయింది. ట్విస్ట్లు ఎంజాయ్ చేశారు, మళ్ళీ సునీల్ గారు ట్విస్ట్ ఎంజాయ్ చేశారు. సో అలాంటివి. కోవిడ్ తర్వాత ఏమైపోయిందంటే, బిఫోర్ కోవిడ్ వరకు మాకు అందరికీ ఒక డీసెంట్ థియేట్రికల్ ఉండింది, ఒక ఇది ఉండింది. ఆఫ్టర్ కోవిడ్ ఏమైపోయిందంటే, థియేట్రికల్ మార్కెట్ అనేది అంత ఈజీ కాదు. ఇట్స్ టేకింగ్ ఎక్స్ట్రాడినరీగా ఏదైనా ఉంటే తప్ప జనం థియేటర్కి రావట్లేదు. అది రోజుకి ఫస్ట్ 2-3 years 2001, 2020 కూడా పర్లా. ఇప్పుడు 23, 24 వచ్చేసరికి, ఇప్పుడు 25 వచ్చేసరికి ఇంకా చాలా ఛాలెంజ్ అయిపోయింది. చాలా కష్టం సార్, చాలా కష్టం. నాకొక్కడికే కదా, అందరికీ సార్, ఛాలెంజ్. ఏదైనా ఒక్కటి కూడా ఇంప్రెసివ్గా అనిపించలేదు అనుకోండి, అవుట్రైట్ రిజెక్ట్, పట్టించుకోవట్లా ప్రేక్షకులు. సో ఇట్స్ అ ఛాలెంజ్ నో ఫర్ ఎవ్రీ వన్. నేను నేర్చుకుంటున్నాను ఇప్పుడు, జెన్జీ అంతా కూడా ఏం ఇష్టపడుతున్నారు ఏంటి, నేను ట్రై చేస్తున్నాను కొత్తగా చేయాలని. అందుకే ఇప్పుడు ఏమి చేయట్లేదు, ప్రాపర్ ప్లానింగ్తో ప్రాపర్గా ఇది చేయాలని. ఫ్రాంక్గా చెప్పాలంటే శంబాలా సినిమా మంచి సినిమా అవుతుంది అనుకున్నాను, కానీ ఇంత బజ్ చేస్తుందని నేను అనుకోవాలి. చాలా మంచి బజ్ ఉంది బయట. సో ఆ విషయంలో వెరీ హ్యాపీ. అందరూ చూసిన వాళ్ళందరూ బాగుంది అంటున్నారు, మంచి సౌండ్ ఉంది, ప్రొడ్యూసర్స్ హ్యాపీగా ఉన్నారు. సో నెక్స్ట్ నుంచి కొంచెం కేర్ తీసుకొని మంచి ఫిల్మ్స్ చేసి టైం తీసుకొని చేద్దాం, కంగారు లేకుండా. సార్ ఈ గ్యాప్లో ఏదైతే ఉందో ఆ గ్యాప్లో
ఎక్కువగా టెన్షన్ పడింది. నాన్నగారు ఎక్కువ పడి ఉంటారు నాకు తెలిసి. ఆదికి పడాలి, ఆదికి పడాలి. ఆ టైంలో చాలా ధైర్యాన్ని ఇవ్వాలి. ఎటువంటి ధైర్యాన్ని ఇచ్చారు నాన్నగారు? ఏం లేదండి, డాడీకి కూడా చాలా ఫ్లాప్స్, ఆయన చాలా ఇవి ఉన్నాయి. ఆయన కెరియర్ కూడా చాలా డౌన్స్ చూశారు. ఆయన ఒకటే అంటారు, మనం ఏం చేసినా మనం హానెస్ట్గా చేయాలి, మనం సిన్సియర్గా మన ఎఫర్ట్స్ పెట్టామా లేదని చూసుకోవాలి, రిజల్ట్ మన చేతుల్లో లేదని. ఇవాళ ఇంత శంబాలా కూడా ఇంతమంది చూశారు, బాగుంది అంటున్నారు. బట్ రేపు 25 ప్రేక్షకులే అల్టిమేట్ డిసైడర్స్. మేము ఎంత చేసి ఎంత చించుకున్నాం, మీరు థియేటర్కి వచ్చి చూసి మీరు చెప్తేనే కదా. మా మా పాయింట్ ఆఫ్ వ్యూలో గొప్ప సినిమా అయి ఉండొచ్చు, బట్ ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో ఏముందిరా, ఏం లేదు అనేసినా అనొచ్చు. సో అంత సో డాడీ ఏమంటారంటే, మనం చేసేది మన క్యారెక్టర్ కానీ దానికి హానెస్ట్గా చేయాలి అనేది. అది ఆ విషయంలో నేను బాగా ఇన్స్పైర్ అయ్యా మా డాడీ విషయంలో. ఆ విషయంలో హీ మోటివేట్స్ మీ లైక్ దిస్. నువ్వు నీ 100% ఇవ్వు, చెయ్యి, ఏదో ఒక రోజు కొడుతుంది అనేది డాడీ ఎప్పుడు చెప్తారు. సార్ మీ వైఫ్ కానీ, మీ పాప కానీ, మీ వైఫ్ సపోర్ట్ ఎంతవరకు ఉంటుంది? పాప మీ సినిమాల్లో ఏ సినిమా చూసి బాగా ఇష్టపడింది? డాడీ భలే ఉన్నాడన్న సినిమాలు ఏమైనా ఉన్నాయా? దానికి శంబాలా బాగా నచ్చింది. శంబాలా అందరికీ సార్, చిన్నపిల్లలు మా పాప అడుగుతుంది శంబాలాకి వెళ్దామని ఫస్ట్. అవునా, థ్యాంక్ యూ. విజువల్ సార్, వాళ్ళు ఏదో ఎగ్జైట్మెంట్ ఉంటుంది. కొత్త వరల్డ్, కొత్త ప్రపంచం కనపడుతుంది, ఏదో కొత్తగా ఉంది, దాన్ని చూసేస్తారు, ఆటోమేటిక్గా చూసేస్తారు. దాంట్లో డౌటే లేదు. కల్కి కూడా అదే ప్లస్ అయింది. ఆ కొత్త వరల్డ్ చూపించారు. మనం చూసే వాళ్ళు కూడా కొత్త వరల్డ్ అయితే, ఎప్పుడైతే కొత్త విజువల్స్, కొత్త వరల్డ్ కనిపించిందో ఆటోమేటిక్గా ఆడియన్స్ వెళ్ళిపోతారు సార్. ఇవాళ అదే మెయిన్ యూఎస్బి మీకు. తర్వాత మీ వైఫ్ ఎటువంటి సపోర్ట్ ఇచ్చింది? ఫుల్ తను ఎప్పుడు సపోర్ట్. ఇప్పుడు కూడా ఇందాక కూడా మెసేజ్ చేస్తుంది, ఏంటి నెక్స్ట్ ఏంటి, బాగా ప్రమోట్ చేయి, 2-3 రోజులు యాక్టివ్గా ఉండు, ఇంకా ఇప్పుడే కదా మొదలైంది మనకి, ఎందుకంటే 25 షూట్ రిలీజ్ కదా, సో ఇలాంటివన్నీ. సో తను వెయిటింగ్ అండి. ఎందుకంటే ఇప్పుడు తను కూడా చాలా ఇది చూసింది, హ్యాపీగా ఉన్నాం మేమంతా, బట్ స్టిల్ నాకు సక్సెస్ పడితే తనకు పడినట్టే కదా. సో మేమందరం కూడా, తను కూడా వెయిటింగ్. అండ్ హోప్ఫుల్లీ తను హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ 25th తర్వాత, ఎందుకంటే వీ వాంట్ టు ఎంజాయ్ ది సక్సెస్. అండ్ నిన్న అనిల్ గారు ఒక మంచి మాట చెప్పి వెళ్ళారు. సరే అనిల్, చిన్న ఆఫ్టర్ పార్టీలో కూర్చుందామండి, రండి పైకి అంటే, ఈ సినిమా ఎలాగో హిట్ ఫిలిము, తర్వాత కూర్చుందాం. సూపర్ సార్. సార్ ఆ వైబ్స్ కనిపిస్తుంది, హిట్ ఫ్లాప్ వైబ్స్ తెలిసిపోతుంది సార్, మీకే తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. మీరు డబ్బింగ్ చెప్పేటప్పుడు తెలుస్తుంది, ఆన్ లొకేషన్లోనే మీకే తెలిసిపోతుంది. రెండో షాటో మూడో సీన్ తీసేటప్పుడు ఇది పులిహేర లేకపోతే రియాలిటీయా, కొన్ని తప్పదు, మీరు ఒప్పుకున్న తర్వాత తప్పని సినిమాలు కొన్ని ఉంటాయి. అటువంటి ఎప్పుడన్నా అనిపించింది సార్ ఆన్ లొకేషను మీరు తీస్తున్నప్పుడు, మీ అనుభవం బట్టి, మీ 14 years కెరీర్లో ఒకసారి తీస్తున్నప్పుడు కొన్ని తెలిసిపోతూ ఉంటుంది, లేకపోతే హాఫ్ సినిమా అయిన తర్వాత కూడా తెలిసిపోతూ ఉంటుంది. తెలిసినప్పుడు ఏం చేయలేని పరిస్థితి, అటు ఆపలేరు, మీ మైండ్లో ప్రొడ్యూసర్ మీ మీద డబ్బులు పెట్టేసి ఉంటాడు, ఆపలేని పరిస్థితులు ఉంటాయి, కొన్ని క్యాచ్ పట్టేసే రూట్లో ఉంటాం. అప్పుడేమన్నా తెలిసినప్పుడు మనం ఏం చేయలేని పరిస్థితులు ఉన్నప్పుడు అట్లనే ఇన్సిడెంట్స్ జరిగినాయా? 1-2 ఏదన్నా? జరిగాయండి. అంటే మనకి అనిపించేది ఈ సీన్ బాగాలేదు, లేదంటే ఈ సీన్ వర్కౌట్ అవ్వట్లేదు, ఇలాంటివన్నీ. బట్ ఏది కూడా మనకి కథ నచ్చగా ఏ సినిమా చేసింది ఏం కాదు. ఇప్పుడు కొంతమంది ఉత్తిన ఏదో కథ వచ్చి చెప్పేసి అలా కాదు. ఫస్ట్ నుంచి కూడా నాకు నేను చేసినవన్నీ మ్యాక్సిమం నాకు నచ్చేసినవి. ఎగ్జిక్యూషన్ దగ్గర మిస్ అయ్యింది, లేదంటే ఫైనల్గా చూసినప్పుడు ఎడిట్ దగ్గర ఎక్కడో ఏదో ఎమోషన్ ఏదో డిస్కనెక్ట్ అయింది తప్ప. ఒక విషయం నాకు అనిపించింది ఏంటి అంటే అండి, ఇప్పుడు ఒక సినిమాకి ఒక బడ్జెట్ అనుకుంటాం, ఆ బడ్జెట్లో తీయాలి అనుకుని చేస్తాం ఆన్ పేపర్, బట్ ఆ కథకి ఆ బడ్జెట్ సరిపోదు, బట్ అయినా తీస్తాం. అలాంటివి జరిగినాయి. ఆ కథకి ఆ బడ్జెట్ సరిపోట్లా, కానీ చేసేస్తారు. అప్పుడు ఏమైపోతుంది, సినిమాని చుట్టేసినట్టు ఉంటుంది. సో మీకు అర్థమవుతుంది కదా నేను చెప్పేది. సో దట్ ఈస్ అ వెరీ అంబిషియస్ స్క్రిప్ట్ ఆన్ పేపర్, బట్ బడ్జెట్ ఇంట్లోనే చేయాలి అని చేసే దగ్గర మిస్ అయినా నా ఫీలింగ్. కొన్ని ఇంకా బాగా తీసుంటే, ఇంకా మంచి డిఓపి పడి, ఇంకా మంచి విజువల్స్ పడి, మంచి కాస్టింగ్ పడి, ఆ కథకి ఇంకా కొంచెం ఖర్చు పెట్టి చేస్తే 100% బెటర్మెంట్ వచ్చేది. సో అలాంటి విషయాల్లో మిస్ అయినవి ఉన్నాయి. అది తెలిసిపోతూ ఉంటుంది మనకి, కొంచెం ఇంకా ఖర్చు పెడితే బెటర్ అని. నాకు డోంట్ వాంట్ టు నేమ్, ఎందుకంటే అందరూ పాపం ప్యాషన్తో వచ్చిన వాళ్ళే కాబట్టి ఐ డోంట్ వాంట్ టు నేమ్. ఒక సినిమా వచ్చి అద్భుతమైన కథ, చాలా బాగుంటుంది ఆన్ పేపర్, కానీ ఫస్ట్ 15 days చాలా బాగా తీసాం, 10 days బాగా తీసాం, 15 days బాగా తీసాం. తర్వాత ఏమైపోయిందంటే కొత్త డైరెక్టర్స్తో చేయడం వల్ల, నేను ఈ మధ్యకాలంలో ఎక్కువ కొత్త డైరెక్టర్స్తో చేయడం వల్ల వాళ్ళకి ప్రొడ్యూసర్స్ ప్రెషర్ పెట్టేస్తున్నారు.
వర్కింగ్ డేస్ తగ్గించు, ఖర్చు తగ్గించు. ఇంకొంచెం తగ్గించు, ఇంకొంచెం ఫాస్ట్గా చేయి, ఇది చేయి, అది చేయి అని. దానివల్ల ఏమవుతుందంటే 15-20 డేస్ తర్వాత లాస్ట్ 10-15 డేస్ హరిబరి అయిపోయి ఓవరాల్ ప్రోడక్ట్కి ప్రాబ్లం అయిపోతుంది. సో ఇలాంటివి కొన్ని జరిగింది. సో ఐ డోంట్ వాంట్ టు నేమ్, బట్ అది అది ఆన్ పేపర్ చాలా మంచి స్క్రిప్ట్. అది ఇప్పటికీ డిజిటల్లో బాగా చూసారు. డిజిటల్ అమెజాన్ ప్రైమ్లో నెంబర్ 3 నెంబర్ 2 వచ్చింది ఇండియా వైస్. ఓకే. ఓ, ఇండియా వైస్. ఇండియా వైస్ అలాంటివి. అది ఇంకా అదే చూడండి, అదే సినిమా ఇంకా ఖర్చు పెట్టి ఇంకా మంచిగా ఇంకా చేసి ఇంకా కలర్ఫుల్గా చేసి ఉంటే 100% వర్కౌట్ అయ్యేది ఆన్ థియేటర్. ఓకే సార్, మీ వైఫ్కి మీ సినిమాలో ఏది నచ్చింది? ప్రేమ కావాలి దగ్గర నుంచి కానీ ఇప్పుడు శంబాలా లోపు మీ వైఫ్కి మీకు బాగా నచ్చింది సినిమా ఏంటి? ఏ సీన్ పర్టికులర్గా మాట్లాడుతూ ఉంటుంది మీ వైఫ్? అరుణకి ప్రేమ కావాలి థియేటర్కి వెళ్ళి చూసింది. సో అందులో కామెడీ టైమింగ్ అంతా ఇష్టం. అలానే సమంతకు మనీలో నాకు కార్తిక్ క్యారెక్టర్ చాలా ఇష్టం. సమంత మీ ఫేవరెట్ సార్, రఫ్గా ఉంటారు దాంట్లో మీరు. ఏమో ఆర్ఎక్స్ అనే డేస్ తిరుగుతుంటారు అవును. అది సో అది ఒకటి ఇష్టం. సార్. ఎప్పుడైనా సజెషన్లు ఇస్తారా, ఇలా చేస్తే బాగుంటుంది? యా ఇస్తుంది. కొంచెం జెన్జీకి దగ్గరట్టుగా కొంచెం డిఫరెంట్ స్క్రిప్ట్స్ చేస్తే బాగుంటుంది అని ఇస్తుంది. సార్, ఎప్పుడన్నా మీ పాప మిమ్మల్ని ఎప్పుడో రౌడీలు కొడుతూ ఉంటారు మీ సినిమాల్లో, ఏడుస్తూ ఉంటారు చిన్నపిల్లలు, ఏ సినిమాకి జరిగింది సార్? అది ఒక రోజు అయితే చిన్న 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఏదో సినిమాకి ANBలో వెళ్తే నన్ను కొట్టేసరికి ఏడ్ చేసింది. ఏ సినిమా సార్ అది? అతిథి దేవో భవ అని. అదే. ఓకే. ఏడ్ చేస్తుంటే ఇంకా అమ్మో బాబోయ్ దీనికి ఏడ్ చేస్తుంది, ఇంకా ఏమైనా కొన్ని కొంచెం గట్టి సినిమాలు ఏమైనా చేస్తే ఇంకా టోటల్ కష్టం అని. బట్ ఇప్పుడేం లేదు, ఇప్పుడు షీస్ కంప్లీట్లీ ఫైన్. సార్, సాయి గారు చాలామంది మిమ్మల్ని చేపట్టుకుని తీసుకెళ్తున్నాడు, అన్ని దగ్గర నుంచి చూస్తున్నాడు అంటారు. ఇది ఒక్కొక్కసారి బొమ్మరిల్లు ఫాదర్ లాగా ఎప్పుడన్నా ఇబ్బందిలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన దగ్గరుండి కెరీర్ చూశాడు కాబట్టి అప్పుడు చాలామందికి అది దగ్గరుండి చూసుకుంటున్నాడు అనేది చాలామంది తెలుసు. ఒక్కొక్కసారి ఓవర్ ప్రేమ, ఎక్కడైతే బాగా ఎక్కువ ప్రేమ చూపించడం కూడా ఒక్కోసారి తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. అటువంటి ప్రాబ్లమ్స్ అయినా ఫేస్ చేసిన సందర్భాలు ఏమైనా ఉంటాయి? లేదండి, యాక్చువల్లీ ఆయన ఈ ప్రమోషన్స్ వాటిలో ఉన్నప్పుడు కొంచెం ఇలా చేయి అలా చేయని ఉంటారు, కానీ యాక్టింగ్ దగ్గర కానీ సినిమాల దగ్గర కానీ లేకపోతే ఇలా చేయాలి ఇలాగే ఉండాలి ఇప్పుడు ఏ రోజు ఎలా చెప్పలా. మా ఫ్రీడమ్ మాకు ఇచ్చారు, నాకు కానీ మా సిస్టర్కి కానీ. బట్ ఆయన ఇన్వాల్వ్ అయితే కొంచెం ఎప్పుడు ఆయన ఎందులో ఇప్పుడు ప్రమోషన్స్లో ఇన్వాల్వ్ అయినా దేంట్లో ఇన్వాల్వ్ అయినా కొంచెం ఆయన బాగుంటాయి ఆయన ఇన్పుట్స్. అది మాకు హెల్ప్ కదండి. ఇప్పుడు ఆయనకుండే ఎక్స్పీరియన్స్ మాకు ఇది చేస్తుంది కొంచెం. ఆయనకి ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ తెలియదు బాబు. అవును. ఆ సోషల్ మీడియాలో ఎన్ని ఉంటున్నాయి ఇవి అవి డిఫరెంట్గా. సో ఎలా ఏంటి అనేది ఆయనకి ఇంకా ఆ విషయాలు ఈ డజన్ హ్యావ్ ఎనీ ఐడియా. అవి మేము చెప్తూ ఉంటాను, అది చెప్తే నాకు తెలియదురా బాబు మీరే చూసుకుంటారు సోషల్ మీడియాకి వచ్చేసరికి. బట్ ఈ నార్మల్ రెగ్యులర్ ఈ పిఆర్ ఇవన్నీ. సార్, స్టోరీ ఎప్పుడు వరకు నాన్నగారు విన్నారు, మీరు సొంత డెసిషన్ ఎప్పటి నుంచి తీసుకున్నారు? లేదండి, ఆల్మోస్ట్ కొన్ని నేను సొంత డిసిషన్స్ నా ఉన్నాయి ఫస్ట్ నుంచి కూడా. లవ్లీ ఉంది, ఫైనల్గా నన్నే వినమన్నారు. లవ్లీ నాకు నచ్చితేనే చేశా. సుకుమారుడు ఆయనకి నచ్చింది. ప్యార్వే పడిపోయినా ఆయన వినలేదు అనుకుంటా. రఫ్ ఆయన కొన్ని చేంజెస్ కూడా చేశారు కొంచెం స్క్రిప్ట్లో. గాలిపటం క్లైమాక్స్ కొంచెం ఇది చేయాలని చెప్పారు. ఆపరేషన్ గోల్డ్ ఫిష్ ఈ క్యారెక్టర్ నీకు బాగుంటుందని కూడా ఆయన చెప్పారు. శమంతకమని నా డిసిషన్, నాకు నచ్చి నేను చేశాను. సో ఇలా కొన్ని శమంతకమని అన్నారు, ఎందుకు 4 హీరోస్తో అప్పుడే వద్దు అన్నారు. లేదు లేదా బాగుంటుంది ఇప్పుడు ఈ జనరేషన్కి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి శమంతకమని చేశాను. సో కొన్ని నా డిసిషన్స్ ఉన్నాయి, కొన్ని కలిసి తీసుకున్న డిసిషన్స్ కూడా ఉన్నాయి. సార్, నిన్న ఒక ఇంటర్వ్యూలో మూర్తి గారి ఇంటర్వ్యూలోనే పూరి జగన్నాథ్ గారు మెసేజ్ పెట్టారు, ఆ టైంలో అది పడుంటే భలే ఉండేది, కెరీర్ బాగుండేది అని అనిపించింది. ఏంటి సార్ ఆ లైన్ ఏంటి? ఎప్పుడు ప్రేమ కావాలి తర్వాత లేకపోతే? లేదండి, పూరి జగన్నాథ్ మెసేజ్ ఏం పెట్టలే చేస్తామని. ఆయన నా సాంగ్స్ చూశారు లవ్లీలో, చూసి నా ఎనర్జీ నచ్చి డాడీకి మెసేజ్ చేశారు. చాలా ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఉంది. ఆ టైంలో అనుకున్నాం చేస్తే బాగుంటుందని. ఆయనకి ఉండింది, వర్కౌట్ అవ్వాల. అదే దాన్ని ఏమంటాం, లాజిస్టిక్స్ ఇవి వర్కౌట్ అవ్వాలి. అట్లా ఏమన్నా ఉన్నాయా సార్ పెద్ద పెద్ద డైరెక్టర్లతో అనుకున్న సినిమాలు వర్కౌట్ కానివి? లేదండి, పెద్ద డైరెక్టర్స్ ఎప్పుడు దేర్ ఇంటూ దేర్ ఓన్ ఇదే కదండి, వాళ్ళ దీంట్లో ఉంటారు. సో వాళ్ళకి అలాగేం లేదండి, పెద్ద డైరెక్టర్స్తో ఏదైనా చేయాలని మిస్ అయింది ఏం లేదు. కొన్ని మంచి హిట్ ఫిలిమ్స్ నేను కొన్ని చేయకుండా వద్దనుకున్న బయటకు వెళ్ళి హిట్ అయినవి ఒక 2-3 ఉన్నాయి.
ఒక్కటి పేరు చెప్పండి సార్. ఎందుకండి? సార్ ఎలా ఉంటుంది తమను మీరు మీ ఫ్రెండ్స్ అంతా క్రికెట్ ఫ్రెండ్స్ ఎలా ఉంటుంది వాళ్ళతో జోన్? ఎందుకంటే రీసెంట్గా తమను మీరు కూడా క్రికెట్ ఆడారు, ఆ వీడియో బాగా వైరల్ అవుతుంది. నాకు తెలిసి వాయిస్ కూడా అక్కడే పోయి ఉంటుంది మీది. అవును, ఆ చలికే పోయింది. చల్లే అవును, -12 ఆడాం. -12 కాదు ఆడారు. కాదు 12 ఓ 12 డిగ్రీస్ ఆ రోజు నైట్ హైదరాబాద్లో. అబ్బా, ఓకే. ఎలా ఎంజాయ్ చేస్తారు సార్ మీ క్రికెట్ టీము అంతా? టెరిఫిక్ అండి. అశ్విన్ మీరు అదో స్ట్రెస్ రిలీఫ్. అందరం కలిసి అలా క్రికెట్ ఆడి అంత ఇది మాకు ఇప్పుడు ఎన్నో జరుగుతుంటాయి లైఫ్లో. గుడ్ థింగ్ అవ్వచ్చు, యూ కెన్ హ్యావ్ ఎ బ్యాడ్ డే, యూ కెన్ హ్యావ్ ఎ గుడ్ డే. బట్ ఈవినింగ్ 6 o'clock వెళ్ళి క్రికెట్ ఆడితే ఆ 6 నుంచి ఓ టీం సరదాగా 2-3 అవర్స్ అన్నీ మర్చిపోయి ఓ పక్క మంచి ఎక్సర్సైజ్ ఇది చేస్తే ఎందుకంటే ఏం కావాలి. సో మంచి స్ట్రెస్ మంచి స్ట్రెస్ బస్టర్. సార్. మీరు బౌలింగ్ బ్యాటింగ్ కూడా రెండు రెండు. తమను సార్ అయినా బ్యాటింగ్ పెద్ద హిట్టర్, చాలా బాగా ఆడతారు షాట్స్. ఎక్స్పెక్ట్ చేయరు. మొన్న మేము మ్యాచ్ ఆడుతున్నప్పుడు ఆయన 4 6లో 5 6లో కొట్టారు. మా వాళ్ళంతా అంటున్నారు ఎక్స్పెక్టే చేయలేదు ఇంత బాగా ఆడతారని. చూస్తే మనకి ఇది చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా డైరెక్ట్గా చూస్తున్నప్పుడు. చాలా మంచి ప్లేయర్ అశ్విన్ సార్. ఆల్రౌండర్ అశ్విన్. సాయిధరం తేజు బ్యాట్స్మెన్ అనుకుంటా. బ్యాట్స్మెన్. మీరు రెండు వేస్తారు, బౌలింగ్ బ్యాటింగ్. మెయిన్గా మనకి బ్యాటింగ్ ఎవరో వీళ్ళే బ్యాటింగ్ ఆడేసుకుంటారు. సార్ గతంలో చెప్పున్నారు అండర్-19 ఆడారు అంబటరాయుడుతో. సార్ ఆ ట్రాక్ ఏంటి సార్? అక్కడి నుంచి ఇటు ఎందుకు రావాల్సి వచ్చింది? అదానే ఉంటాం. మనం ఎటు వెళ్ళినా మళ్ళీ సినిమాల్లోకి వస్తాం కదా. సో మనం ఇటు వెళ్ళి అటు వెళ్ళినా ఫైనల్గా వచ్చి సినిమాలకే ల్యాండ్ అయ్యాం. నా క్రికెట్ బాగా ఆడేవాడిని. డాడీకి చెప్పా, నాన్న సినిమాలు చేస్తాను అని. క్రికెట్ ఆడుతున్నావు కదా అన్నాను. నేను క్రికెట్ ఆడతాను, సినిమాలు చేస్తాను, అంటే ఇలా రెండు ట్రై చేస్తాను, ఏది క్లిక్ అయితే అదే. మెల్లిగా ఇటు డ్యాన్సులు వీటిలోకి వెళ్ళిన తర్వాత మెల్లిగా అది వదిలేసాను. క్రికెట్ వదిలేసారు. అండర్-19 ఆడారు కదా సార్? అండర్-19 స్టేట్కి ఆడారు. అంబటరాయుడు మీరేనా? నేను, రాయుడు గారు, ఓజా, మాకు ఒకటి మంచి టీం ఉండేది. ఇప్పుడు ఉంటే మంచి పొజిషన్లో ఉండాలి దాంట్లో కూడా. మేబీ క్రికెట్లో మంచి ఇంకా బాగుండేది. సూపర్ సార్. సార్ ఎప్పుడన్నా అనిపించిందా మీ ప్రొడ్యూసర్స్ లావిష్గా తీశారు శంబాలా మూవీని, ఎప్పుడన్నా మీరు చెప్తూ ఉంటారు యాజ్ ఏ హీరోగా నా బడ్జెట్ పారామీటర్స్ ఇవి, నా మీద వర్కౌట్ అయ్యేది ఇది అని చెప్తుంటారు. ఈ శంబాలా వచ్చేటప్పటికి లావిష్గా ఉంది సినిమా. మీ బడ్జెట్ మించి ఉందా లేకపోతే మీ బడ్జెట్ లోపు తీసారా సార్? మరీ ఓవర్ బడ్జెట్ అవ్వలేదు, మరి నేను చేసే సినిమాల బడ్జెట్లో అవ్వలేదు. ఒక రిస్క్ తీసుకున్నారు ఫార్ షూర్. బట్ ఇప్పుడు ఉండే ఆ బజ్కి ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా వాళ్ళు హ్యాపీ, వాళ్ళకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. సో అది వాళ్ళ గట్స్కి కథను నమ్మారు, ఎంత కావాలో అంత పెట్టారు. ఈరోజు మంచి బజ్ ఉంది సినిమాకి. సో వాళ్ళు కూడా కొంచెం రిస్క్ తీసుకున్నారు, బట్ ఎక్కడ వెనకాడట్లా. పబ్లిసిటీ కూడా చాలా ఎక్కువ కనిపిస్తుంది సార్. శంబాలా అనేది అసలు అన్ని చోట్ల కనిపిస్తుంది సార్. ఎట్లా యుగంధర్ మణి ఎలా బిలీవ్ చేశారు? ఎందుకంటే ఈ కథలో ఆన్ పేపర్ కానీ చాలా బాగుంటాయి. మీకు చెప్పేటప్పుడు స్టోరీ చెప్పేటప్పుడు కూడా చాలా బాగుంటుంది, చాలా కన్విన్సింగ్ ఉంటుంది. మీరు వినేటప్పుడు కూడా చాలా బాగా వింటారు, ఒక వరల్డ్ కాబట్టి. ఇది ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు కొంచెం ప్రాబ్లమేటిక్గా ఉంటాయి. అన్నీ కుదరాలి, విఎఫ్ఎక్స్ కుదరాలి, ఏఏ కుదరాలి, అన్నీ ఉంటాయి. మీరు ఏదో ఉల్కను తీసుకొచ్చి పెడుతున్నారు, అవన్నీ విఎఫ్ఎక్స్ ఆన్ పేపర్ రాసినప్పుడు చాలా బాగుంటుంది. ఆ ఊరిలో పడుతుంది, ఆ ఊరిలో పడిన తర్వాత ఒక చంపుతూ ఉంటారు, ఇవన్నీ బాగుంటాయి. ఇవి ఎగ్జిక్యూషన్ వచ్చేటప్పుడు ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఏం చేయలేని పరిస్థితి. యుగంధర్ మణి ఎంతవరకు మీకు ఎలా కన్విన్సింగ్గా చెప్పాడు, అలాగే సినిమా పిక్చరైజ్ చేశాడు? తను వచ్చి కథ చెప్పాడు. ఫస్ట్ థింగ్ నేను అడిగాను ఏంటంటే, చాలా అంటే ఇది ఒక డిఫరెంట్ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోతాడు. ఫస్ట్ ఫ్రేమ్ నాకు ఇంకా నా షార్ట్ గుర్తుంది, అది చెప్పను, మీరు ఎంజాయ్ చేయాలి థియేటర్లో. అది మీరు చూస్తే మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. ఒక చెట్టు దగ్గర ఒక షాట్ ఉంటుంది, ఆ షాట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు ఆ వరల్డ్లోనే ఉంటారు మీరు. తను వచ్చి నాకు ఈ కథ చెప్పిన వెంటనే ఫస్ట్ థింగ్ నేను అడిగాను, దీనికి బాగా ఖర్చు అవుతుంది, మన విలేజ్ అంటున్నావు, శంబాలా అంటున్నావు, ఉల్కా అంటున్నావు, మెటియోర్ అంటున్నావు, ఇవన్నీ కుదరాలి కదా, ఓకేనా అని. లేదు సార్, ప్రొడ్యూసర్స్ చాలా ప్యాషనెట్, చేస్తాను. తను 2 years న్యూయార్క్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో డైరెక్షన్ కోర్స్ చేశాడు. తను ఇంకో సినిమా చూశాను, ఏడి ఇన్ఫినిటమ్ అని. అది వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్, చాలా బాగా తీశాడు. సో అనిపించింది. ప్రీ వర్క్ చూపించాడు నాకు,
స్కెచ్లు వేసి ఇవన్నీ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఫోటోషూట్ చేసాం. సో ఇది సార్ లుక్, పైన జాకెట్, ఇది ఇది ఇలా ఉంటుంది ఫోటోషూట్. ఆ 1980s బాగా రీసెర్చ్ చేసాం. ఓ పాజిటివ్ వైబ్ కలిగింది, ఇదేదో వర్కౌట్ అవుతుంది. వర్కౌట్ ఎలా ఉందని. ఎప్పుడైతే షూట్కి వెళ్ళామో ఫస్ట్ డేనే రిహార్సల్స్ పెట్టాడు. ఆ రిహార్సల్స్లోనే అన్నీ చూసుకొని షూట్ చేస్తే నెక్స్ట్ డే షూట్కి వెళ్తే 300 మంది 200 మంది జూనియర్స్ ఆర్టిస్టులు 20-30 మంది. అర్థమైపోయింది తను క్లారిటీగా ఉన్నాడు. ఎక్కడ షార్ట్ చిన్న ఇదైనా కూడా ఒప్పుకునేవాడు కాదు. ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. 10 days తర్వాత రోజు రష్ చూసేవాళ్ళం, హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎందుకంటే ఆర్ఎఫ్సీలో చేసాం. రోజుకి 20 లక్షలు అయ్యేది. రోజు ఖర్చు 15-20 లక్షలు ఎక్కువే సార్. చాలా పెద్ద సినిమాలకు అవుతూ ఉంటుంది రోజుకి 20 లక్షలు. ఈ 15 లక్షలు కొన్ని ఎపిసోడ్స్కి అయ్యేది, కొన్ని ఎపిసోడ్స్ కంట్రోల్లో చేసుకునేవాళ్ళం. జనం ఉండేవన్నీ ఖర్చుతో కూడింది. జనరేటర్లు, లైట్లు, గీట్లు అన్నీ హెవీ వర్క్స్. సో ఇవన్నీ కలుపుకొని ఇవన్నీ చూసిన తర్వాత అర్థమైంది చాలా క్లారిటీగా, చాలా నీట్గా తీసాడు. ప్రొడ్యూసర్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సార్ అందరికీ తెలిసిందే, రెగ్యులర్ క్వశ్చనే. మిమ్మల్ని చాలాసార్లు మీ ప్రొడ్యూసర్స్ని కానీ మిమ్మల్ని కానీ అడిగిందే. 25th చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఛాంపియన్ కానీ, దండోరా కానీ, తర్వాత ఈ ఇషా కానీ, మనది ఇది కానీ చాలా మంచి సినిమాలు ఉన్నాయి. ఒక్కరోజు అటు ఇటు వెళ్తే చూస్తారు కదా, ఎందుకంటే మీ ట్రైలర్ నచ్చింది, టీజర్ నచ్చింది, మీ ఫస్ట్ లుక్లు నచ్చినాయి. ఇంత మధ్యలో కాంపిటీషన్ మధ్యలో పడిపోవటం వల్ల థియేటర్కి వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోతాం. ఎందుకంటే ఫస్ట్ లైన్లోనే ఉన్నారు మీరు, మీ శంబాలా. కొంచెం ఒకరోజు గ్యాప్ వెళ్తే ఇంకా వచ్చే అవకాశం ఉంది కదా, ఆ టైప్లో ఆలోచించలేదా మీ ప్రొడ్యూసర్స్ కానీ మీరు? సార్ మేము ఇది October 18th అనౌన్స్ చేసాం డేట్. అప్పటికి ఓన్లీ ఛాంపియన్ ఉండింది. ఫంకీ ఆల్మోస్ట్ పోస్ట్ పోన్ అని తెలుసు. ఛాంపియన్ ఒకటే ఉండింది. ఆ డేట్ అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఇది జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఇప్పుడు నాది కానీ డైరెక్టర్ కానీ మేము కూర్చొని మాట్లాడుకున్నప్పుడు మేము అనుకున్న విషయం ఏంటంటే 10 రోజుల ముందు పోస్టర్ వేసి టక్కని వచ్చేస్తే జనాలు ఇంట్రెస్ట్ చూపించట్లేదు సార్. ఓ ప్రీ బస్ చేయాలి. శంబాలా సినిమా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఫస్ట్ ఈ పేరు అలవాటు చేయాలి, శంబాలా అని ఒక సినిమా వస్తుంది అని. దాని ప్రయత్నంలోనే మేము నవంబర్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేసాం. November 12th, నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి కంటిన్యూస్ ప్రమోషన్స్ చేసుకుంటూ వెళ్ళాం. కట్ చేస్తే డిసెంబర్ అఖండ 5th రిలీజ్ అవ్వాల్సింది. 12th అది 25th అన్నారు. మధ్యలో 25th అన్నారు. అది తీసుకొచ్చి 12th వేశారు. ఎప్పుడైతే 12th వచ్చిందో 12th ఉండే ఒక సినిమా ఇటు షిఫ్ట్ అయింది. 19th అవతార్ ఉంది. ఇప్పుడు మేము ఇంత చేసి, ఇంత ఖర్చు పెట్టి, ఇంత ఇన్వెస్ట్ చేసిన తర్వాత డేట్ మార్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బజ్ మొత్తం కిల్ అయిపోతుంది. ఇప్పుడు ఫస్ట్కి వెళ్ళామంటే 9th రాజాసాబ్ ఉంది. సరే 9th అయిపోయి సంక్రాంతి సినిమాలు అయిపోయింది అనుకున్నా, మర్చిపోతారు జనం. శంబాలా అని ఒక సినిమాని మర్చిపోతారు. ఈ రీజన్తోనే బట్ నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే ప్రొడ్యూసర్స్కి కూడా ఒక మంచి డేట్ని 3 సినిమాలు పెట్టుకోండి, మాట్లాడుకోండి ఛాంబర్లో. అవును సార్. అందరూ వచ్చి ఆ డేట్ మీద పడిపోయి ఎవరు తినక అందరికీ మైనస్ అవుతుందిగా. అది ఎందుకు ఆలోచించట్లేదు నాకు అర్థం. అదే సార్, ఉన్న మంచి సినిమాలు ఈ 3 కూడా సార్ మంచి పేరు వచ్చినవి. శంబాలాకి మంచి పేరు ఉంది, బయట సెన్సార్ అయిపోయిన తర్వాత చెప్పింది ఇదంతా నేను మాట్లాడింది. ఛాంపియన్కి మంచి పేరు ఉంది, దండోరాకు మంచి పేరు ఉంది. ఈ 3 కూడా బాగున్నాయని చెప్తున్నారు. ఈ 3 కూడా చూడాల్సిన సినిమాలే. ఈ 25th రిలీజ్ అయ్యే క్రిస్మస్కి ఈ 3 సినిమాలు చూస్తారని చెప్తున్నారు. బట్ ఈ సినిమాలు ఉన్నప్పుడు ఒకటి మీరు అన్నట్టు ఛాంబర్లో మాట్లాడుకుని కొంచెం లేటుగా వచ్చి ఉంటే అన్ని సినిమాలు అన్నీ చూస్తారు. ఒక్కదాని మీద ఒకటి వేసుకోవడం వల్ల వచ్చే ఫ్యాక్టర్స్. కానీ ఇంకో రేర్ థింగ్ ఏంటంటే 3 సినిమాలు అంటే సినిమాలు అన్నిటికీ మంచి రిపోర్ట్ ఉండడం అనేది కూడా చాలా రేర్గా అవుతుంది. బట్ అల్టిమేట్గా అండి సినిమా బాగుండి, థియేటర్స్ మంచిగా దొరికి అన్నీ బాగుంటాయి. రోషన్ ఈస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. శ్రీకాంత్ అంకుల్ నాకు బాగా తెలుసు. ఆబ్వియస్లీ వాళ్ళు బిగ్గర్ ఫిలిం, ఆ సినిమాను చూస్తారు. మా సినిమా శంబాలా ఆల్రెడీ మంచి పాజిటివ్ బజ్లోనే ఉంది. మా సినిమా కూడా చూస్తారు. సో సినిమా బాగుంటే జనాలు, ప్రేక్షకులు 2 కూడా చూస్తారు. సూపర్ సార్. హాలిడేస్ ఉన్నాయి, ఎల్లుండి నుంచి హాలిడేస్ అయ్యాయి పిల్లలకి. సార్ సూపర్. సార్ మొన్న 2 days బ్యాక్ కొడితే కొట్టాలరా 6 కొట్టాలి, మీ డ్యాన్స్ అదిరిపోయింది. థ్యాంక్ యూ. ఏంటి సార్ చిరంజీవి గారు అంటే అంత ఇష్టమా మీకు? మామూలుగా లేదు, డ్యాన్స్ మొత్తం లెగిసి క్లాప్స్ కొట్టేస్తున్నారు మొత్తం.
ఆన్ ద స్పాట్ అప్పుడు ఏమన్నారా మిమ్మల్ని? ఏం ప్రిపేర్ అవ్వాలి, సడన్గా చెప్పారు చేస్తా. అది నాకు ఎందుకు బ్రెయిన్లో ఉందంటే అది నా ఫస్ట్ టైం నేను స్టేజ్లో చేసిన పెర్ఫార్మెన్స్. అది ఎప్పుడు సార్ అది? ఏజ్ ఆఫ్? బెంగళూరులో చేశా, కళ అని. 2004-2005 టైంలో, గుర్తులేదు. చిరంజీవి గారే ఉన్నారు స్టేజ్ మీద, స్టేజ్ కింద ఉన్నారా? పైన ఉన్నారు. పైన ఉన్నారు. వాడు ఆ రోజు కొంచెం వర్షం పడుతుండేది, సో క్రౌడ్ కంట్రోల్ అవ్వలేకపోయింది. 10,000 మంది జనం, ఆయన కింద కూర్చుంటే ఆయన కూర్చొనివ్వట్ల. సో ఇంకా ఆయన క్రౌడ్ కంట్రోల్ చేయట్లేదని చెప్పి ఆయన స్టేజ్లో కూర్చోబెట్టాం. ఎందుకు వచ్చిన గొడవ అని. సో ఆయన స్టేజ్ నుంచి మేము డ్యాన్స్ చేస్తుంటే ఆయన స్టేజ్ వెనకాతలు చూస్తూ ఉన్నారు. సో ఎప్పుడైతే అయిపోయిందో ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుంటే డాడీతో చెప్పారు, "నువ్వు చాలా బాగా డ్యాన్స్ చేస్తున్నాడు, దీన్ని సినిమాల్లో ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుందని చెప్పి డాడీకి చెప్తే, డాడీ షూర్ అన్నయ్య అని చెప్పినాం. సో అలాగా ఆయన సాంగ్స్ చూసుకుంటూ పెరిగి, ఆయన సాంగ్స్ డ్యాన్స్ చేసుకుంటూ పెరిగి, సో ఆబ్వియస్లీ అందుకే ఆయన అంటే చాలా ఇష్టం. సార్ నాన్నగారికి చిరంజీవి గారికి మంచి బాండింగ్ ఉంది. ఛాలెంజ్ సినిమా దగ్గర నుంచి వాళ్ళ బాండింగ్ మామూలు బాండింగ్ కాదు. ఆయనతో రిలేషన్ ఎలా ఉంటుంది? మీ సినిమాకి ఫస్ట్ సినిమా కూడా ఆయన వచ్చారు, ప్రేమ కావాలికి వచ్చారు. మీది నాన్నగారిది, చిరంజీవి గారిది. తర్వాత మీకు చిరంజీవి గారికి ఏమైనా ఈ మధ్యకాలంలో కలిసిన సందర్భాలు కానీ ఏమైనా ఉంటాయా? శశికి అయినే కదా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆయన అడుగుతారు ఎప్పుడు బాగున్నావా అని డాడీతో. డాడీ అంటే ఆయనకి చాలా ఇష్టం. ఛాలెంజ్ టైంలో ఆయన స్పోర్ట్స్ కార్ కొన్నారు అప్పట్లో, కొత్తది 2 సీటర్ అనుకోండి, స్పోర్ట్స్ కార్, ఇంపోర్టెడ్. అది ఫస్ట్ కార్ వచ్చిన వెంటనే డాడీని కార్లో ఎక్కించుకొని రౌండ్ కూడా తీసుకెళ్ళారు. సాయి ఎక్కువ కారు చూడు నా కారు అని. సో చిరంజీవి గారికి డాడీకి ఎప్పటి నుంచో బాండింగ్. అండ్ ఇప్పుడు వాట్సాప్లో ఆయన ఎప్పుడైనా డాడీ మెసేజ్ చేసినా, ఏదైనా మంచి గుడ్ న్యూస్ మెసేజ్ చేసినా, ఏం చేసినా ఇమీడియట్గా ఆయన రిప్లై ఇచ్చి. సార్ నాన్నగారితో మంచి టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయి కుమార్ గారితో టర్మ్స్ లేని వాళ్ళు ఎవరు ఉంటారు సార్? నాన్నగారి సినిమాలు పర్టికులర్గా చెప్పుకుంటే అప్పుడు ఎరా నుంచి ఇప్పుడు వరకు కూడా చాలా సినిమాలు హీరోగా చేశారు, ప్రొడ్యూసర్గా ఒక సినిమా చేశారు. ప్రొడ్యూసర్ ఒకటి చేశారు సార్, ఎక్కువ చేశారా? ఈశ్వరల్లా ప్రొడ్యూసర్గా చేశారు. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ఆయన ఎరా చూసుకుంటే చాలా పెద్దది. ఆయన ప్రస్థానం చూసుకుంటే ఎలా అనిపిస్తుంది సార్? యాజ్ ఏ సన్నగా, యాజ్ ఏ ఫేవరెట్గా మీకు? వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ అండి. ఏ రోజు ఇట్స్ ట్రూలీ ఇన్స్పైరింగ్. అంటే ఏ రోజు కూడా నేను ఆయన్ని సినిమా అంటే ప్రాణం పెట్టేస్తారు. ఏ రోజు ఒక్కరోజు కూడా షూటింగ్ నేను ఎందుకు చేస్తున్నాను అనే ఛాన్సే లేదు. ఇన్నేళ్ళలో మనకు అనిపిస్తుంది కదా, రోజు ఆఫీస్కి వెళ్తున్నప్పుడు ఒకరోజు ఎప్పుడు అనిపిస్తుంది, అబ్బా అనిపిస్తుంది, ఏం వెళ్తామని. నాకు తెలిసి ఒక్కరోజు లేదండి ఇన్నేళ్ళుగా. వెరీ ఇంపాసిబుల్. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేది అంత ఈజీ కాదు. 50 ఏళ్ళుగా ఆర్టిస్ట్గా ఆయన ఉండి అదే కన్సిస్టెన్సీ, అదే ఎంతూజియాజం, బాగా చేయాలి మనం, బాగా చేయాలని చెప్పి, దట్ ఈస్ వెరీ వెరీ ఇన్స్పైరింగ్. అది చాలా, అది నా 100% మన అందరికీ అంత ఓపిక ఉండదు. ఆయన ఓపిక, బీభత్సమైన ఓపిక. వెరీ పాజిటివ్ మనిషి. పాజిటివ్ పర్సన్. అన్నిటికంటే పాజిటివ్. సార్ ప్రస్థానం సినిమాలో ఎప్పుడన్నా నాన్నగారు గుర్తొచ్చినప్పుడు ఆ షేర్ చేసుకుంటారు ఆ డైలాగ్స్? ఈ మధ్యకాలంలో ఆ ప్రస్థానం, ఈ మధ్యకాలం కాదు కానీ ఎప్పుడు చూసినా కూడా ఈ జనరేషన్ కూడా ఇష్టపడేది ప్రస్థానం నాన్నగారు, ఆ క్యారెక్టర్. మీకు పర్సనల్గా మీకు ఆయన సినిమాల్లో ఏది ఇష్టం అంటే, ఏ క్యారెక్టర్ ఇష్టం అంటే మీకు బాగా ఇన్ని సినిమాల్లో చెప్పడం కష్టం, మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయిన సినిమా ఏది? పోలీస్ స్టోరీ అందరికీ అసలు ఎవర్ గ్రీనే కదా. అమ్మాయి కోసం అందులో ఆయన క్యారెక్టర్ అదిరిపోతుంది. అది చాలా ఇష్టం. లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అది నాకు చాలా ఇష్టం. అందులో డాడీ పెర్ఫార్మెన్స్ బాగుంటుంది, ఫైట్లు హైలైట్ ఉంటాయి, అదొకటి. ప్రస్థానం. ఈ మధ్యకాలంలో ఐఎమ్ ఎంజాయింగ్ ఆల్ దిస్. రంగీతా రంగా అని ఒక సినిమా చేశాడు. రంగీతా రంగా, ఓకే, కన్నడ ఫిలిము. అది ఆస్కర్స్కి ఆల్మోస్ట్ నామినేట్ అయింది. అందులో ఆయన రోల్ చాలా స్ట్రైకింగ్గా ఉంటుంది, అది అదిరిపోతుంది. సో చాలా ఫిల్మ్స్ ఉన్నాయండి. సామాన్యుడు అని ఒక సినిమా ఉంటుంది. సామాన్యుడు చాలా బాగుంటుంది. విలన్గా వేస్తారు దాంట్లో. విలన్గా ఫస్ట్ టైం చేశారు జగత్ బాబు గారు. సార్ నాన్నగారు ఒక్క డైలాగ్ మీరు చెప్పాలి, ప్రస్థానం అవ్వచ్చు, పోలీస్ స్టోరీ అవ్వచ్చు, ఏదైనా పర్లేదు. కనిపించే 3 సింహాలు నీతికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలైతే కనిపించని 4వ సింహమేరా ఈ పోలీస్. సార్ ఎప్పుడైనా నాన్నగారి సినిమా పోలీస్ స్టోరీ మీతో రీమేక్ చేయాలి అంటే మీకు ఇష్టమేనా? అలాంటి క్లాసిక్లు మనం ముట్టుకోకూడదు, అవి వి షుడ్ నాట్ టచ్. దాన్ని వదిలేస్తేనే బెటర్. బట్ మేబీ ఆఫ్టర్ కొన్ని రోజుల తర్వాత మేబీ చేయొచ్చేమో, ఎందుకంటే ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్, బట్ పెర్ఫార్మెన్స్ వైజ్ అది మ్యాచ్ చేయడం కష్టం. ఎప్పుడన్నా అడుగుతుంటారా మన ఇద్దరం చేయాలరా ఒక సినిమా అని నాన్నగారు?
బాబాయ్ కానీ మీరు కానీ మీ ఫ్యామిలీ ఉంటారు నేను డాడీ చేస్తాను, త్వరలో చేస్తాను. త్వరలో చేస్తున్నారు. దొరికింది లాక్ అయింది సార్. చెప్తాను. సార్ ఆది రిజర్వ్డ్గా ఉంటాడా లేకపోతే ఏదో మీ కొద్ది సర్కిల్లో ఉంటారా ఆది? మీ క్రికెటర్స్తో కానీ తమన్ను లేకపోతే సాయి, అశ్విన్ మీ సర్కిల్లో ఈ రౌండ్లో తప్ప మిగతా వాళ్ళతో బాగుంటారా, రిజర్వ్డ్గా ఉంటారా? అది ఈ సినిమా నుంచి 6ంటికి షూటింగ్ అయిపోగానే ఇంట్లోకి వెళ్ళిపోతారు. కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ ఆది అనేటప్పటికి. ఎవరితో జీరో కాంట్రవర్సీ. ఇండస్ట్రీలో ఆది గురించి చెప్తే ఒక కాంట్రవర్సీ ఉండదు, ఒక బ్యాడ్ డైలాగ్ ఉండదు, ఒక్కరి గురించి ఎవరితో బ్యాడ్గా కూడా మాట్లాడరు. ఆయన పని ఏదో ఉందో ఆయన చూసుకుంటుంటారు. మీ మీద ఉన్నాయన్నీ మంచి క్వాలిటీసే. అటువంటిది మీరు మీ సర్కిల్ ఎలా ఉంటుంది? ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంటుంది? మీ క్రికెట్ సర్కిల్ బయట కూడా హీరోలు ఫ్రెండ్స్ ఉన్నారా? ఒకవేళ ఎప్పుడైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా పలానా వాళ్ళతో మాట్లాడుకునే సందర్భాలు ఎవరు ఉన్నాయి క్రికెటర్స్ కాకుండా? ఎవరున్నారు? లేదు, క్రికెటర్స్ అంటే ఇప్పుడు తమనన్న ఏం క్రికెటర్ కాదు కదా, సో సరదా క్రికెట్ ఆడతాం. మీ సర్కిల్లో నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి బయట, కొంతమంది బిజినెస్ పీపుల్. నా అపార్ట్మెంట్లోనే నాకు ఐ మేడ్ గుడ్ ఫ్రెండ్స్. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు చిన్నప్పుడు, స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా నా టచ్లో ఉంటారు. సో వాళ్ళందరూ వచ్చినప్పుడల్లా రిజర్వ్డ్గా కలుస్తూ ఉంటాను. పెద్ద ఫ్రెండ్స్ లేరు, అంటే ఇంకా కొంతమంది ఎక్స్ట్రీమ్ సోషలైజ్ చేస్తారు, మరీ అంత ఎక్స్ట్రీమ్ సోషలైజ్ మనం చేయలేము. సో మనకి అది లేదు. బట్ సందీప్ నాకు బాగా, సందీప్ కిషన్ నేను వాడు చిన్నప్పటి నుంచి ట్రావెల్ అయ్యాం. నేను హీరో అవ్వాలనుకున్నాం, వాడు హీరో అవ్వాలనుకున్నాడు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా మేము ఒక క్లాస్లో కలిసాం. తర్వాత వాళ్ళ మావయ్య చోటాకే నాయుడు, మా ఫాదర్ ఏమో సాయి కుమారు. వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. మా నాన్నగారు సందీప్ వాళ్ళ మామ, చోటా మామ. వాళ్ళు కూడా ట్రావెల్ ఉంది. సో అలా మేము కలిసి మేము ట్రావెల్ చేసాం. ఇద్దరం కలిసి ఒక జిమ్కి వెళ్ళడం, ఇద్దరం కలిసి ఒక డ్యాన్స్ క్లాస్కి వెళ్ళడం, ఒకే ఫైట్ మాస్టర్ దగ్గరికి వెళ్ళడం, కలిసి సినిమాలు చూడడం, అన్ని సినిమాలు అప్పుడు తెలుగు సినిమాలు ఏది రిలీజ్ అయితే అది చూడడం. సో ఇలాంటి ట్రావెల్. సో వాడికి కూడా, సందీప్కి కూడా పెద్ద ఫ్రెండ్స్ లేరు, వాడికి చాలా తక్కువ మంది ఉంటారు. సో అందులో నేను వాడి ఇంటికి వెళ్ళడం, ఎప్పుడైనా వాడికి ఎప్పుడైనా ఏదైనా అనిపిస్తే ఫోన్ చేస్తే నేను వెళ్ళడం, ఇలా మాట్లాడడం, ఇవన్నీ. సో ఇలాగా, సో కొంత చిన్న ఇదే, బట్ ట్రూ అండ్ గుడ్ ఫ్రెండ్స్. మీ ఇద్దరు కలిసి సినిమా కూడా చేశారు, సమంత పాండే. అదే రేసన అది కాదు, స్క్రిప్ట్ బాగా నచ్చింది ఇద్దరికి. వాడు చెప్తున్నాడు, ఎక్సైటెడ్గా చెప్తున్నాడు అప్పట్లో, ఇలాగ శ్రీరామాదిత్య వచ్చి చెప్పాడు, 4 హీరోస్ కదా, అందులో నువ్వు చేస్తే బాగుంటుంది, ఒక క్యారెక్టర్ చాలా బాగుంది, నువ్వు చేస్తే బాగుంటుందని. అది ఫైనల్గా వాడు అన్నట్టే అది నా దగ్గరికి వచ్చింది. అది నన్ను ఎప్పుడు ఇమీడియట్గా ఫోన్ చేసి చాలా బాగుంది నా క్యారెక్టరే హైలైట్ అని చెప్పా. అవును, మీ క్యారెక్టర్ చాలా బాగుంటుంది దాంట్లో. ఇలా చెప్పేవాడు వాడికి, సందీప్ నా క్యారెక్టర్ హైలైట్ అని చెప్తే వాడు చిన్న మామూలుగా ఒక ఫ్రెండ్లీ బ్యాంటర్ అంతే. ఎప్పుడు పెళ్లి చేసుకుంటారండి సార్ మీ ఫ్రెండ్? అన్నాడు కాదు, మొన్న అప్పుడప్పుడు ఈ బ్యాచులర్ వీడియోస్ ఉంటాయి కదా, కామెడీ వీడియోస్, పెళ్లి కాలేదని అవన్నీ పంపిస్తుంటా వాట్సాప్. అన్ని చూసుకుంటాడు, మెసేజ్ రిప్లై ఉంటుంది, వాటికి రిప్లై ఉండదు. సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అంటాడు. సార్ మంచి సినిమా వస్తుంది, విజయవాడ అబ్బాయి డైరెక్షన్లో అతను చేసిందా, అతను హిట్ అవ్వాలని కోరుకుందాం. అతను కూడా మంచి సింబా. సార్ ఇద్దరు కలిసి సినిమాలకు వెళ్ళినప్పుడు ఏ సినిమాలకు వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళేవాళ్ళు సార్ మీరు? ఈ సిటీలోనే ఐమాక్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళ? చెన్నైలో ఉండేవాళ్ళం కదండి. సో సత్యం, అక్కడ చెన్నైలో 90% సత్యం, ఇంకో థియేటర్ ఉండేది లేదు. అదే మెయిన్ ప్రీమియం థియేటర్. మనకి ఇప్పుడు చాలా వచ్చేసేలే, హైదరాబాద్లో చాలా థియేటర్స్ వచ్చాయి. అప్పట్లో చెన్నైలో కూడా మంచి థియేటర్స్ ఉండేవి, రోహిణి అని, కమలా అని, క్యాసినో అని. క్యాసినో వచ్చి ఓన్లీ తెలుగు సినిమాలు, సింగిల్ స్క్రీన్స్. అది తెలుగు సినిమాలకి క్యాసినో. సో క్యాసినోలో అతడు అలాంటి కొన్ని ఫిల్మ్స్ చూసాం, పోక్రి ఇవన్నీ క్యాసినో. సత్యంలో వచ్చి కూడా తమిళ సినిమాలు, రజనీకాంత్ గారివి, సూర్య గారివి, మన చిరంజీవి గారివి, బాలకృష్ణ గారివి, వీళ్ళన్నీ అన్ని ఫిల్మ్స్ అక్కడ చూసాం. సార్ నాన్నగారు కాకుండా మీ ఫేవరెట్ ఆర్టిస్ట్ అంటే ఎవరు? ఒకవేళ అనుకరించాలి, లేకపోతే ఒక సినిమా కంటెంట్ వచ్చింది, చాలామంది ఇన్స్పైర్ అవుతారా లేకపోతే చూస్తారా? ఈ సినిమా చూస్తే కమల్ హాసన్ గారిని చూడాలి, లేకపోతే ఆయన యాక్టింగ్ చూడాలంటారు. ఇటువంటిది ఒక క్యారెక్టర్ వస్తే, అటువంటి మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన యాక్టర్స్ ఎవరు నాన్నగారు కాకుండా? ఇతను నేను కొంచెం ఫాలో అవుతాను. చిరంజీవి గారు ఇష్టం, వెంకటేష్ గారు కామెడీ టైమింగ్ ఇష్టం, బాలకృష్ణ గారు డైలాగ్ డెలివరీ ఇష్టం. సో ఇలా అందరి నుంచి ఒక్కొక్కటి పిక్ చేసుకుంటా. సార్ ఆది గారు కాంట్రవర్సీ కాదు, కానీ కాంట్రవర్సీ కూడా చెప్పట్లేదు. లేదు నిజం అండి. సో
బట్ నన్ను బాగా యాజ్ అన్ యాక్టర్ నాకు ఇష్టమైన యాక్టర్ వచ్చి ఆల్ పచినో అండి. సో ఆయన అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఆయన సినిమాలని చూసేవాడిని. వెరీ న్యాచురల్గా వెరీ డిఫరెంట్గా అనిపిస్తాడు. సార్ డ్రీమ్ రోల్ ఏది? ఏదన్నా నాన్నగారికి చాలా డ్రీమ్ రోల్స్ ఉన్నాయి. ఆయన కొన్ని కొన్ని చేసేసారు. ఆయన గాంభీర్యం గానీ, లేకపోతే ఆయన డైలాగ్ డెలివరీ గానీ స్పష్టంగా ఉంటది. అలాగే మీది కూడా. కొన్ని డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఒకటుంటాయి. ఈ రోల్ చేయాలి. చిన్న ఆశ ఉంటది చిన్నప్పటి నుంచి కూడా. స్కూల్లో ఏకపాత్ర అభినయం చేసే దగ్గర నుంచి కూడా ఉంటుంది. పర్టిక్యులర్‌గా ఒక రోల్ మీద ఎప్పటి నుంచో ఇష్టం ఉంటది. ఎక్కడో చోట పడినప్పుడు టక్‌మని లాక్ అవుతాం. అటువంటిది ఏమన్నా రోల్ చేయాలని గానీ, లేకపోతే నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలు చేయాలని గానీ అనిపిస్తా ఉంటది. ఎప్పుడన్నా అటువంటి క్యారెక్టర్లు గానీ, అటువంటి స్క్రిప్ట్‌లు గానీ వచ్చినాయా మీ దగ్గరికి? నెగిటివ్ రాలేదండి పెద్దగా. వస్తే చేస్తారా? చూద్దాం ఇంట్రెస్టింగ్ అనిపిస్తే వై నాట్, బట్ చూద్దాం. అది వస్తే మాత్రం 100% ఐ విల్ హ్యావ్ ఎ లుక్. అంటే ఎలాంటి క్యారెక్టర్ చేస్తున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ కదా. ఇప్పటివరకు రాలేదు, వస్తే చూద్దాం. డ్రీమ్ రోల్ అనేది ఏం లేదండి. ఉన్నాయి కొన్ని. ఆ, ఒక ఒక మిడిల్ క్లాస్ కుర్రాడుగా వెరీ బాధలుంటూ ఫ్యామిలీని మోసే క్యారెక్టర్ ఏదైనా కొంచెం న్యాచురల్గా ఉండే క్యారెక్టర్స్ నాన్నగారిది కలికాలం, మేబీ ఇప్పుడు ధనుష్ గారు చేస్తుంటారు ఇడ్లీ అలాంటివి. కొట్టు లాంటివి. అలాంటివి కూడా చేయాలి. అన్నీ ఈ హైవి కాకుండా కొంచెం న్యాచురల్ స్క్రిప్ట్స్ కూడా చేయాలనేది ఆశ. ఫైనల్‌గా ఇప్పుడున్న జనరేషన్ మారిపోతుంది. సినిమా చూసే విధానం మారిపోతుంది. మొన్న ఒక డైరెక్టర్ చెప్పారు, ఇది జెన్‌జీకి నచ్చదేమో అంటే చాలా సినిమాలున్నాయి. 'యానిమల్' సినిమా వచ్చేటప్పటికి అది జెన్‌జీ సినిమానా? ఏ సినిమా చెప్పండి? 3½ అవర్స్ కూర్చున్నారు. 'దురంధర్' 3½ అవర్స్ కూర్చున్నారు. ఎవరికి ఏది నచ్చట్లేదు అనేది ఎవరు చెప్పలేకపోతున్నాం. ఇవాళ ఉన్న నవ్వే డేస్‌లో 25థ్ మీరు ఇందాక స్టార్టింగ్‌లో అన్నారు. ఈ 25థ్ దగ్గర నుంచి కనెక్ట్ అయితే తప్ప వాడు సినిమాకి రావట్లేదు. 3:30 గంటల 3½ అవర్స్ సినిమా కూడా చూస్తున్నాడు. 1½ అవర్ సినిమా కూడా బాగోపోతే వెళ్ళిపోతున్నాడు. నచ్చితే 3½ అవర్ చూస్తున్నాడు. ఎలా సార్? ఎలా కాలిక్యులేట్ చేయాలి? ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ అంటామా? చూసే విధానం మారిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఆడియన్‌ను యాక్సెప్ట్ చేసే విధానం మారిపోయింది. అన్నీ వచ్చేసి అన్ని ప్లాట్‌ఫామ్స్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ వచ్చేస్తుంది. ఎట్లా సార్ ఇప్పుడు యాజ్ ఎ మేకర్‌గా, యాజ్ ఎ డైరెక్టర్, ఇప్పుడు ఆర్టిస్ట్‌గా మీరు ఒక కథని మీ షోల్డర్స్ మీదే తీసుకెళ్ళాలి. మీ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మేము కూడా చూస్తాం. ఆడియన్స్ అది పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తాం కాబట్టి ఎలా ఒక సినిమాని ఆడియన్స్‌ని రప్పించాలి అంటే కష్టం అవుతుంది. ఎలా రప్పించాలి ఆడియన్స్‌ని థియేటర్‌కి? అది నాకు ఇంకా అర్థం అవట్లా. నాకు ఒకటి 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 వచ్చేస్తే ఒక మంచి హిట్ పడితే అర్థమైపోద్ది. అప్పుడు మీకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్స్ డిఫికల్ట్ టాస్క్ అండి. బట్ ఒక థియేట్రికల్గా ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ 100% ఎక్సైటింగ్ ఫ్యాక్టర్ ఏదైనా క్లిక్ అయ్యి ఒక 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 2-3 ఎపిసోడ్లు అదిరిపోయిందంటే చూస్తారు. అండ్ వన్ మోర్ థింగ్, లెంత్ అనేది నేను ఎప్పుడు బిలీవ్ చేయనండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్గా కట్ చేసాం అనుకోండి, డ్రామా హోల్డ్ అవ్వలేదు అనుకోండి, అప్పుడు బాగోదు సినిమా. లెంత్ ఉన్నా కథ హోల్డ్ అయింది అనుకోండి, తప్పే ఉంది. వాడు కూర్చుంటాడు ఒక హాఫ్ అన్ అవర్, ఇక్కడ ల్యాగ్ ఉంది అంటాడు తప్ప కూర్చుంటారు. ఓవరాల్ సినిమా అయిపోయిన తర్వాత సినిమా అయితే బాగాలేదంటగా. అండ్ ఇప్పుడు యానిమల్ సినిమా ఉంది, ఇంత లెంత్ ఉంది అంటున్నారు. బట్ యానిమల్ సినిమా బయటకు వచ్చిన తర్వాత ఎవరు సినిమా బాగాలేదనలా, సినిమా లెంత్ ఉంది కానీ సినిమా బాగుందన్నారు. 3:30 గంటల సినిమా ఉందండి. ఇప్పుడు దురేందర్ ఉంది, మొన్న మా వైఫ్ చూసింది వెళ్ళి, తనకి సినిమా చాలా బాగా నచ్చింది. లెంత్ గురించి ఏం చెప్పలే. సో లెంత్ ఈజ్ నాట్ ఎ ఫ్యాక్టర్ అండి. లెంత్ మన తీసుకునే కథ ఇంట్రెస్టింగ్గా చెప్తే 3 అవర్స్ అయినా చూస్తారు జనం. అది ప్రూవ్ అయిపోతుంది. ఇంతే లెంత్ ఉండాలి ఇలా అని చెప్తే అప్పట్లో అర్జున్ రెడ్డి 3 అవర్స్ 15 మినిట్స్. అవును సార్. చాలామంది ట్రిమ్ చేయమని అడిగారంట డిస్ట్రిబ్యూటర్స్ అంతా. వంగ గారు ఒప్పుకోవాల. ఆ రోజు ఆయన ఎవరు బిలీవ్ చేయాల, బట్ ఆయనే గెలిచారు కదా. బట్ ఆ రోజు ఆయన ట్రిమ్ చేసి ఉంటే మేబీ ఇంత కల్ట్ అయ్యేది కాదేమో సినిమా. అతుకులు బతుకులు అయిపోయేదేమో అర్జున్ రెడ్డి. సో లెంత్ ఈస్ ఆల్వేస్ నాట్ ఎన్ ఫ్యాక్టర్. ఇంట్రెస్టింగ్గా మనం చెప్తే ఎంత లెంత్ అయినా చూస్తారు జనం. అది కరెక్ట్గా చూడాలి. కొన్ని సినిమాలు ఆటోమేటిక్గా ఫస్ట్ నుంచే కథ బాగాలేదు అనుకో, ఎక్కువసేపు పెడితే ఇంకా టోటల్గానే కష్టం. సార్ చిన్నప్పుడు నాన్నగారితో చూసిన సినిమా ఏది మీకు బాగా గుర్తుంటుంది? ఒక సినిమా చూసి ఉంటాం. తర్వాత పెద్దయిన తర్వాత చాలా సినిమాలు మీరు కలిసి చూసుంటారు, ఇంట్లో చూసుంటారు. ఫస్ట్ స్ట్రైక్ అయ్యే సినిమా నాన్నగారితో పాటు ఆయన పక్కన కూర్చొని చూసిన సినిమా టూరింగ్ థియేటరా? లేకపోతే మీ విజయనగరంలోనా? ఎక్కడ చూసిన సినిమా? చెన్నై అనుకుంటా, భాష అనుకుంటా. భాషనా? ఏజ్ అండి అప్పుడు? గుర్తులేదు భాష. మళ్ళీ చిన్నవాడిని. డాడీ డబ్బింగ్ చెప్పారు రజనీకాంత్ గారికి. ఆయన డబ్బింగ్ అప్పుడే సూపర్ హిట్ అని చెప్పి ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు. సో ఆయన తీసుకెళ్లారు ఫస్ట్ డే. తెలుగులో చూసాం.
పిచ్చెక్కిపోయింది అప్పట్లో. ఆ ఇంటర్వెల్ ఇది కానీ సెకండ్ హాఫ్ కానీ చాలా బాగుంటుంది. సార్ ఫైనల్గా ఆడియన్స్కి ఏం చెప్తారు? శంబాలా అనేది సంబాలా వరల్డ్ 25th రాబోతుంది. టీజర్ బాగుంది, మీ ఫస్ట్ లుక్లు బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, బజ్ బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ కూడా కొత్త వరల్డ్లోకి తీసుకెళ్తున్నారు. ఈ సినిమా చూడాలి అన్నట్టుగా కూడా అనిపిస్తుంది. శంబాలా ట్రైలర్ చూసిన తర్వాత కంపల్సరీ చూడాలి. పిల్లలకి హాలిడేస్ కాబట్టి నాకు తెలిసి థియేటర్లో శంబాలా చూడటానికి అన్ని అర్హతలు ఉన్న ట్రైలర్ ఉంది. ఎలా ఉండబోతుంది, ఎటువంటి ఫీస్ట్ ఇవ్వబోతున్నారు ఆడియన్స్కి? ఎందుకంటే కొత్తగా చెప్తున్నారు. ఇవాళ యూనిక్ పాయింట్ ఉంటే తప్ప ఆడియన్స్ థియేటర్కి రారు. అటువంటిది యూనిక్ పాయింట్ అయితే మీ శంబాలాలో ఉంది. ఇప్పుడు ఏం చెప్తారు ఆడియన్స్కి రావాలి అనుకుంటే? మీరుగా సినిమా ఎక్స్పీరియన్స్, ఎటువంటి ఎక్స్పీరియన్సెస్? ఒక మంచి సర్ప్రైజ్ ఫిలిం అవుతుంది అండ్ ఒక మంచి ప్యాకేజ్ ఈ ఫిలిము. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మిస్టికల్ వరల్డ్లోకి మీరు ఇన్వెస్ట్ అయిపోతారు. కథతో పాటు క్యారెక్టర్స్ ట్రావెల్ అవుతుంది అండ్ మంచి మూమెంట్స్ ఉన్నాయి, మంచి థియేట్రికల్ మూమెంట్స్ ఉన్నాయి. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 15-20 minutes క్లైమాక్స్ చాలా బాగా వచ్చింది. అలానే కొన్ని ఎపిసోడ్స్ చాలా బాగా వచ్చాయి. ఇంట్రెస్టింగ్గా వచ్చింది సినిమా. థియేట్రికల్లో చూడాలి, సౌండ్తో చూడాలి, థియేట్రికల్ ఎక్స్పీరియన్స్లో చూడాలి సినిమా. తప్పకుండా డిసప్పాయింట్ అవ్వరు. యూ విల్ కమ్ విత్ ఎ వెరీ సాటిస్ఫాక్షన్ అవుతూ హ్యాపీగా బయటకు వస్తారు. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. 25th మా ఫ్యామిలీతో కంపల్సరీ వచ్చి మీ సినిమా చూస్తాం. థ్యాంక్ యూ. ఇది నా ప్రామిస్. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.